రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంట గ్యాస్ సంక్షోభంపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ వంట గ్యాస్ కొరత లేదని, భయంతో ఎవరూ గ్యాస్ బుక్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నిన్న ఒక్కరోజే 83 లక్షల గ్యాస్ బుకింగ్స్ జరిగాయని వెల్లడించింది. హార్మూజ్ దాటుకుని 2 నౌకలు వస్తున్నాయని, 46,000 టన్నుల ఎల్పీజీ ఇండియాకు వస్తుందని తెలిపింది. మార్చి 16, 17 తేదీల్లో 2 నౌకలు భారత్కు చేరుకుంటాయని స్పష్టం చేసింది. నిరంతరం పశ్చిమాసియా దేశాధినేతలతో మోదీ మాట్లాడుతున్నారని ప్రజలకు భరోసా కల్పించారు. బ్లాక్ మార్కెట్ ను నిరోధించడానికి ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 31% ఎల్పీజీ ఉత్పత్తి పెంచామని, సోషల్ మీడియా ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు. एलपीजी सप्लाई के बारे में मेरा कहना है कि इट इज स्टिल a matter of concern for us in view of prevailing geopolitical situation, लेकिन कोई ड्राई आउट अभी रिपोर्टेड नहीं है. और आपके माध्यम से मैं दोबारा से एक पॉइंट को रीएम्फेसाइज करना चाहूंगी कि पैनिक बुकिंग अभी भी बहुत ज्यादा हो रही है. कल जो नंबर हमने आपको लगभग 75 या 76 लाख बुकिंग बताया था, I mean now that number has increased to almost 88 lakhs. एलपीजी सप्लाई के बारे में मेरा कहना है कि इट इज स्टिल ఇక గ్యాస్ సరఫరాలపై గృహ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరాలు అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ భేటీ అయింది. తాజాగా ఏర్పడ్డ పరిస్థితులపై మంత్రితో చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను అసోసియేషన్ ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కొరడా జులిపించేలా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తాజా పరిణామాలను ప్రభుత్వం సీరియస్ గా గమనిస్తోందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.